హాయ్ ధర్మ. ఈరోజు మనము మన క్లాస్లో యాడ్వర్డ్స్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్డ్స్ అనేది గూగుల్లో పెయిడ్ మార్కెటింగ్ కోసం వాడతారు. ఈ యాడ్వర్డ్స్ అనేది నువ్వు ఫస్ట్ జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. అది లాగిన్ అయిన తర్వాత google.com ఓపెన్ చేయొచ్చు. google.com ఓపెన్ చేసి యాడ్వర్డ్స్ అని టైప్ చేయి. నీకు సంబంధించిన పెయిడ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకో. నా మటుకు నాకు assuredssolutions@gmail.com అనేసి ఒక పెయిడ్ అకౌంట్ ఉంది. అది google.com ఓపెన్ చేసి నేను యాడ్వర్డ్స్ అని టైప్ చేశాను. అలా చేసిన తర్వాత నీకు ప్రీవియస్లీ ఏదైనా యాడ్స్ పబ్లిష్ చేసి ఉంటే అవి విజిబుల్ అవుతాయి ఇక్కడ. కొన్ని అప్రూవ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని అప్రూవ్ అయ్యి ఉండకపోవచ్చు. అది మన క్యాంపెయిన్ బట్టి ఉంటుంది. మాది వచ్చేసి కంప్లీట్లీ టెక్నికల్ సపోర్ట్ కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరల్ యాడ్స్ అయితే పక్కా రన్ అవుతాయి. అది ఎలా ఇవ్వాలి యాడ్ అనేది నీకు ఈ పర్టికులర్ క్లాస్లో నీకు నేను చెప్తాను. యాడ్వర్డ్స్ అనేది ఇక్కడ ads.google.com ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. దాని తర్వాత నువ్వు సైన్ ఇన్ చేయి. ఏ అకౌంట్ వాడతావు, మళ్ళీ మనకు సంబంధించిన అకౌంట్ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దేంతో అయితే నువ్వు రిజిస్టర్ అవ్వాలనుకుంటావు దాంతో లాగిన్ అవ్వు. దాని తర్వాత ఇప్పుడు నాకు కనపడుతుంది వచ్చేసి డాష్ బోర్డ్. ఇందులో సమ్మరీ అనమాట. ఈ సమ్మరీలో ఇంతకుముందు అంటే లాస్ట్ 30 days ఎప్పుడైతే రన్ అయి ఉందో క్యాంపెయిన్, దానికి సంబంధించిన డేటాని నాకు చూపిస్తోంది. 1 minute ఆగు, నేను జస్ట్ మన బ్రౌజర్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఇందాక ప్రాపర్గా విజిబుల్గా లేదు, అందుకని స్క్రీన్ రికార్డింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ప్లాటింగ్ తీసుకునేసి నేను మన స్క్రీన్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ యాడ్వర్డ్స్ అకౌంట్లో డాష్ బోర్డ్ ఇది అంతా భయపడాల్సిన అవసరం లేదు. యాడ్వర్డ్స్ అనేది చాలా ఈజీ, కానీ ఇక్కడ ఏంటంటే టెక్నిక్స్ వాడాలి. అవి ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం క్యాంపెయిన్ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ క్యాంపెయిన్స్ అనేసి ఒక సెక్షన్ ఉంది, నువ్వు చూసావు లెఫ్ట్ సైడ్లో క్యాంపెయిన్స్, గోల్స్, టూల్స్, బిల్లింగ్, అడ్మిన్. అండ్ మనము ఫస్ట్ క్యాంపెయిన్లోకి వెళ్ళాలి, బికాజ్ మిగతావన్నీ అన్వాంటెడ్ థింగ్స్. లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను నీకు, రైట్ సైడ్లో స్క్రాల్ చేస్తున్నా, నువ్వు పట్టించుకోకు. లెఫ్ట్ సైడ్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో క్యాంపెయిన్స్ ప్లస్ సింబల్ కింద క్యాంపెయిన్స్ ఉంది. దాని కింద ఉన్నవన్నీ మనకి ఇప్పుడు అనవసరం, అవి తర్వాత క్లాస్లో నేర్పిస్తాను. రైట్ నౌ మన క్యాంపెయిన్ ఎలా ఉంటుందనేది నీకు చూపిస్తాను. క్యాంపెయిన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నీకు కనపడుతున్నవి ఏంటి? ఓవర్ వ్యూ, రికమెండేషన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, క్యాంపెయిన్స్, అసెట్స్, యాడ్, ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్, చేంజ్ హిస్టరీ. అన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. రైట్ నౌ నేను జస్ట్ స్క్రాల్ చేస్తూ రికమెండేషన్స్కి వచ్చాను. రికమెండేషన్స్ కింద సెలెక్ట్ చేశాను, రికమెండ్ చేయమంటే యాడ్ అనే దానికి వెళ్ళింది. అది యాడ్ అనే దానికి వెళ్ళడం అంటే క్యాంపెయిన్లోనే క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్స్ అంటే ప్రతి దాంట్లో డ్రాప్ డౌన్ బాక్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇదంతా క్యాంపెయిన్స్లోనే ఉంది. క్యాంపెయిన్స్లో క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్, ఎక్స్పెరిమెంట్స్, క్యాంపెయిన్ గ్రూప్స్ అనే రకాలు ఉన్నాయి. మెయిన్ మనకు కావాల్సిన యాడ్స్. ఒక యాడ్ ఇవ్వాలంటే ఫస్ట్ అది ఏదైనా గ్రూప్ మనం సెట్ చేయాలి. అండ్ అదే విధంగా గ్రూప్కి సంబంధించిన క్యాంపెయిన్ ఒకటి నేమ్ ఇవ్వాలి. 3 steps ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి, తర్వాత యాడ్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది నువ్వు క్రియేట్ చేస్తావు. ఇప్పుడు మనకు కనపడుతున్న డాష్ బోర్డ్లో ఇంతకు ముందు ఇచ్చిన యాడ్ నీకు కనపడుతుంది ఇక్కడ. అండ్ ఈ యాడ్లో ఇక్కడ నువ్వు చూస్తే కనుక స్టేటస్ డిజేబుల్డ్ ఉంది. అండ్ ఇక్కడ యాడ్స్లో చూస్తే కనుక క్రియేట్ అన్ యాడ్ అని ఉంది. అండ్ నేను రెస్పాన్సివ్ యాడ్ సెలెక్ట్ చేస్తున్నాను. రెస్పాన్సివ్ యాడ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నాకు సంబంధించిన కంటెంట్ని ఫిల్ చేస్తాను. అది ఫిల్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎలా పబ్లిష్ అవుతుంది, అది పబ్లిష్ అయిన తర్వాత అది అప్రూవల్కి టైం పడుతుంది అనమాట. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎన్ని ఫీల్డ్స్ మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూఆర్ఎల్, ఇది రెస్పాన్సివ్ యాడ్కి సంబంధించినది అనమాట. అండ్ దాని కింద నీకు 2 boxes ఉన్నాయి, ఎంటీ బాక్సెస్. డిస్ప్లే పాత్, నీ వెబ్సైట్ నువ్వు ఎలా అయినా ఇచ్చి ఉండొచ్చు, కానీ పబ్లిక్కి కనపడేటప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చి కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నావు అనుకుందాం. అలా ఇవ్వాలంటే ఎలా కనపడాలి అంటే యూఆర్ఎల్ డిస్ప్లే పాత్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కార్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, కార్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు. దాంట్లో ఎస్యూవీస్, అదే కార్ కంపెనీ
ఫర్ ఎగ్జాంపుల్ talwar.com / నెక్స్ట్ ఎస్యూవి మోడల్ / లేదంటే ఎలక్ట్రిక్ మోడల్. సో అలాంటివి నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి అంటే నీ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకుంటే పబ్లిక్కి ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళు వెతుకుతున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు దాని మీద క్లిక్ చేస్తారు. బేసికలీ మనకి స్పాన్సర్డ్ అని కనపడుతుంది గూగుల్లో. సో గూగుల్లో స్పాన్సర్డ్ అని కనపడిందంటే అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనం లైవ్ చేసాం. సో ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన రూల్స్ మనం ఫాలో అయితే అండ్ అసలు పబ్లిక్ ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రాపర్గా కనిపిస్తే వాళ్ళు దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మన అకౌంట్లోంచి అమౌంట్ డెబిట్ అవుతుంది. సో నేను నీకు అన్నీ ఒకటే క్లాసులో చెప్పను. సో రైట్ నౌ నేను ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ యూ టు యాడ్స్. దిస్ ఇస్ నథింగ్ మచ్. సో కావాలంటే ఇంకొకసారి రిపీట్ చేసి చూసుకో. ఇనిషియల్గా మనము డాష్బోర్డ్ మీదకి వెళ్ళాము, దానిలో మనం క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసాము, క్యాంపెయిన్స్లో యాడ్స్ మీద క్లిక్ చేసాము, దాని తర్వాత ఒక యాడ్ని మనము ఫిల్ చేస్తున్నాం డేటా. దిస్ నథింగ్ మచ్. ఇక్కడంతా కీవర్డ్స్ అడుగుతుంది. ఇదంతా రెస్పాన్సివ్ యాడ్ అనమాట. సో నాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ మీద నేను ఇంకొకసారి క్రియేట్ చేసి చూపిస్తున్నాను నీకు అంతే. సో దిస్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్ జీమెయిల్ అకౌంట్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బేసికల్లీ ఒక అమౌంట్ అనేది యాడ్ చేయాలి, లేదంటే ఒక పెయిడ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వదు బేసికలీ. సో దానివల్ల నీకు నేను యాడ్స్ అనేది ఇంతకుముందు చూపించలేదు. బట్ ఇది మనకి ఆల్రెడీ ఒక పెయిడ్ అకౌంట్ ఉంది కాబట్టి నీకు నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనం ఒక యాడ్కి అప్రూవల్ తీసుకోవచ్చు. ఒక యాడ్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత అది రన్ చేయొచ్చు. రన్ చేసిన తర్వాత మన అకౌంట్లో అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం కూడా మనం చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం రిపోర్ట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా క్లాస్ నీకు ఒకటే సెషన్లో నేను చెప్పాను. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. నువ్వు మళ్ళీ రిపీట్ చేసి ఫస్ట్ నుంచి ఇంకొకసారి ఫాలో అవ్వు. ఇక్కడ నుంచి నీకు ఏదైతే కనపడుతుందో అంటే ఈ డేటా అంతా నేను ఫిల్ చేసి సేవ్ నొక్కిన తర్వాత నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు బ్రౌజ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. నేను కొంచెం వెనక్కి ముందుకి తిప్పి చూపిస్తాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎక్స్ప్లెయిన్ యూ, బట్ యూ జస్ట్ గెట్ యూస్ టు ఇట్. ఇదే వీడియోని రిపీట్ చేసి చూడు. సో నేను ఏం చేశాను అసలు అంటే కావాలంటే నువ్వు ఒక పని చేయి. చాట్‌జీపీటీ ఉంది కాబట్టి క్యాంపెయిన్లో యాడ్స్ అంటే ఏంటి, యాడ్ గ్రూప్స్ అంటే ఏంటి, దానికి డిఫరెన్సెస్ ఏంటి, ఒకసారి నువ్వు జస్ట్ జనరల్గా చాట్‌జీపీటీలో కానీ సారీ నా వాయిస్ పర్లేదు. సో చాట్‌జీపీటీలో కానీ యూట్యూబ్లో కానీ ఒక్కసారి చూసిన తర్వాత నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. సెకండ్ క్లాస్లో నీకు ఎలా అయితే అమౌంట్ లోడ్ చేస్తామో, ఒక క్యాంపెయిన్ని మళ్ళీ ఎలా క్రియేట్ చేస్తామో, ఒక అడ్వర్టైజ్మెంట్ని మళ్ళీ ఎలా ఇస్తామనేది నేను నీకు క్లియర్ కట్గా నీకు చెప్తాను. సో మొత్తం నీకు నేను ఫస్ట్ క్లాస్లో చెప్పను. ఓకే. సో దిస్ ఈజ్ క్విక్ సెషన్ అండ్ క్విక్ ఇంట్రొడక్షన్ టు గూగుల్ యాడ్స్. సో ఇక్కడ నేను మొత్తం డేటాను ఫిల్ చేశాను. నాకు సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఐ జస్ట్ నీడ్ టు సేవ్ ఇట్. సో ఇక్కడ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత ఐ జస్ట్ నీడ్ టు స్క్రాల్ డౌన్ అండ్ దేర్ ఐ కెన్ ఫైండ్ సేవ్ బటన్. సేవ్ చేయకుండా మనం ఎగ్జిట్ అయితే, బికాజ్ ఇక్కడ చూడొచ్చు నువ్వు యాడ్ స్ట్రెంత్ అనేది కూడా నీకు పైన కనపడుతుంటుంది. మనం డేటాను ఫిల్ చేసుకుంటూ వెళ్తుంటే పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ అనేది నీకు అంటే కీవర్డ్స్ ఇవి బేసికలీ. సో అది స్ట్రెంత్ అనేది పెరుగుతుందన్నమాట. సో నేను ఇది జస్ట్ డమ్మీ యాడ్ నీకు ఊరికే చూపిస్తున్నాను అంతే. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ యాడ్ ఆర్ సంథింగ్. ఇన్ విచ్ వే మై దిస్ థింగ్ ఈజ్ డిసప్రూవ్డ్. సో ఇక్కడ నేను ఎంత ఫిల్ చేసినా అది జస్ట్ ఒక రివ్యూకి వెళ్తుంది అంతే. మళ్ళీ డిసప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది బికాజ్ రైట్ నౌ ఐమ్ యూజింగ్ ద సేమ్ క్యాంపెయిన్. అండ్ ఎస్ ఐ కెన్ గివ్ ఇట్ ఫర్ అపీల్ ఆర్ సంథింగ్ యాజ్ వెల్. లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఊరికే ఇచ్చి చూద్దాము. అండ్ ఇక్కడ నేను కొన్ని ట్రేడ్ మార్క్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆ ట్రేడ్ మార్క్ కీవర్డ్స్ అంటే వాటికి అంటూ కంపెనీస్ రిజిస్టర్ చేసుకుని ఉంటాయి. అంటే నా పర్టికులర్ ప్రాజెక్ట్లో టెక్నికల్ ప్రాజెక్ట్లో అలాంటివి ఉంటాయన్నమాట. సో అలాంటివి మనం వాడట్లేదు కాబట్టి రెగ్యులర్ యాడ్స్లో నీకు ఇలాంటి ఇష్యూస్ ఉండవు. జనరల్గా యాడ్స్ అనేవి డిసప్రూవ్ అవ్వవు. ఎందుకంటే గూగుల్ యాడ్స్ అనేవి ఇస్తే కంపెనీ బెనిఫిట్ అవుతుంది. ఏ కంపెనీ? గూగుల్ అనే కంపెనీ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దానికి డబ్బులు వస్తాయి కదా. సో గూగుల్ కంపెనీకి అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు జనరల్గా అప్రూవ్ చేస్తారు.
బట్ ఏంటంటే మనం క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ పర్పస్ ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ కెమికల్ కంపెనీకో లేకపోతే ఒక ప్యాకింగ్ కంపెనీకో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. సో అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ నీ టార్గెట్ ఆడియన్స్, ఏజ్, ఎవ్రీథింగ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నీకు ఈ పర్టికులర్ క్లాస్లో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, దానికి ఇంకా టైం ఉంది నీకు. ఫస్ట్ యూ గెట్ యూస్ టు ద డాష్ బోర్డ్ అండ్ దెన్ ఇన్ ద సెకండ్ క్లాస్ ఐ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ సెషన్. అక్కడ ఏంటంటే నీకు నేను ఇందాక చెప్పినట్టు ఒక ఎలా అయితే ఉంటాయో నీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడు, యూ వోంట్ బి ఏబుల్ టు స్కిప్ దిస్ అన్నాడు. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే మనం ఒక యాడ్ని క్రియేట్ చేసిన తర్వాత మన జీమెయిల్ తోటి మనం ఇంకొకసారి అప్రూవ్ చేసుకోవాలన్నమాట. బికాజ్ నా దాంట్లో మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ లాగిన్ అయి ఉన్నాయి కాబట్టి అది ఇలా అడుగుతోంది. బట్ నథింగ్ టు వరీ. సో ఈ యాడ్ అనేది సక్సెస్ఫుల్గా పబ్లిష్ అయితే అవుతుంది. సో అది ఎలా చెక్ చేసుకోవాలో నువ్వు, ఇది సెషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకొకసారి చూడు నేను ఎలా అయితే చెక్ చేస్తున్నానో. బట్ ఇదే డాష్ బోర్డ్ని నువ్వు రిపీటెడ్గా చూస్తూ ఉండు. In a day or two I will tell you about how to create an ad and everything. Okay, so ఇది చాలా క్విక్ వీడియో టేకింగ్. సో డోంట్ వరీ, I'll get it cleared for you. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తాను, టెన్షన్ పడకు. రైట్ నో క్లాస్ ఇంతే ఇవాళకి. టేక్ కేర్.